నీ జీవితం మీద నీకు అర్థమవుతుంది. అది లేఖను చెప్పిన మాట. దేవుడు అందరికీ ఊపిరిని దయచేవాడు. దేవుడు సృష్టికర్త. ఆ మాటలు మనకు గుర్తు చేస్తాయి. దేవుడు జీవము కలిగిన వాడు అలా చెబుతూ తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేత సేవింపబడేవాడు కాదు దేవుడు అన్నాడు. వినండి, ఈ మాట చెప్పడం కొంచెం నాకు చాలా ధైర్యాన్ని కలిగించింది. దేవునికి ఏదైనా తక్కువైనట్టు మనుషుల చేత సేవ చేసుకునేవాడు కాదు. కొన్ని చోట్ల నేను విన్నాను, కొంతమంది గురువులు, కొంతమంది పెద్దలు వాళ్ళు సేవ చేసుకునేవాళ్ళు. దేవుడు సేవ చేసుకునేవాడు కాదు. తనకేదైనా కొదవ ఉన్నట్టు, తనకేదైనా తక్కువ ఉన్నట్టు, మనుషులు ఏదైనా ఇస్తే సరిపోతుందన్నట్టుగా దేవుడు అలా ఆశించిన వాడు కాదు అని పౌలు అక్కడ